నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చమ్మన గారు. సార్, ఈరోజు వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేయడం జరిగింది. అంటే అది ఇంకా పూర్తిగా కన్స్ట్రక్షన్ అవ్వలేదు, కానీ అండర్ కన్స్ట్రక్షన్, బట్ ఆల్మోస్ట్ స్లాబ్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు దీన్ని కూల్చివేశారు. ఇప్పటి వరకు వైసీపీ ఇలాంటివి ఏమైనా చేసినా ప్రజావేదిక కూల్చినప్పటి నుంచి అన్నిటికీ కూడా వారు విమర్శలు చేస్తూ వచ్చింది. వైసీపీది ఒక విధ్వంస పాలన, ప్రతీకార పాలన అన్నారు. ఇప్పుడు టీడీపీ చేస్తున్నది ఏంటి అని ఒక ప్రశ్న వస్తుంది. ఏమంటారు మరి? ఇంకా వైజాగ్లో కూడా ఎక్కడో నోటీస్ ఇచ్చినట్లున్నారు. ఇలా అన్నిటినీ కూల్చివేస్తారా? లోటస్ పాండ్ అయితే ఆంధ్రాకి సంబంధం లేదు, బట్ స్టిల్ అది కూడా అక్కడ సెక్యూరిటీ ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చివేశారు. ఇలా అన్ని చోట్ల ఇదే జరుగుతుంటే ప్రజలకు ఎలాంటి ఆలోచన కలుగుతుంది దీని మీద? ప్రజలు ఏమి లే, మళ్ళీ చరిత్ర రిపీట్ అవుతూ ఉంది. వీళ్ళు అంతే, వీళ్ళేమి కొత్తగా ఏమీ లేదు, వీళ్ళు పాత వాళ్ళే అనే ఒక చాలామందికి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే సరే వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అనే దాన్ని మనం పక్కన పెడితే, జగన్ గారు వచ్చిన వెంటనే మీడియా సెంటర్ కూల్చారు. అప్పుడంతా ఏమన్నారు, ఈయన ఏదో విధ్వంస పాలన స్టార్ట్ చేశాడు, దానికి ఏం అవసరం ఉంది, ఇప్పుడు కూల్చివేతలు అవసరమా అన్నారు. 5 ఏళ్ల పాటు అంటూనే ఉన్నారు. మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, ఈయన వచ్చి అంత కూల్చివేత చేశాడు, విధ్వంసం చేశాడు అన్నారు కదా. వీళ్ళు ఈరోజు వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేశారు. అంటే ఇంక నిర్మాణంలో దాదాపు అయిపోవస్తున్నది అనుకున్న దాన్ని కూల్చివేశారు. సరే, కూల్చివేత కారణం ఏం చెప్తున్నారు అంటే, లేదు అది అక్రమ నిర్మాణము, దానికి ఇంకా ఏమీ లేవు, అంటే మంజూరు ఏమీ కాలేదు. అది ఇంతకుముందు ఎప్పుడో బోట్ యార్డ్ స్థలం ఉంటుంది, అంటే బోట్లు రిపేరీ చేసేదానికి ఏదో పెట్టుకున్న స్థలం అది. దాన్ని వీళ్ళు లీజుకు తీసుకున్నారు. లీజుకు తీసుకున్న తర్వాత అక్కడ కార్యాలయాన్ని కడుతూ ఉంటే అది అక్రమము అంటూ వీళ్ళు కొట్టివేశారు. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా మేము హైకోర్టుకు పోయాము, హైకోర్టు దాన్ని యథాతథ స్థితిని, అంటే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు దాని జోలికి పోవద్దండి అని చెప్పింది అని వీళ్ళు చెప్తున్నారు. కానీ కోర్టు ఆదేశాలను కూడా వీళ్ళు ఉల్లంఘించారు అనేది వీళ్ళ విమర్శ. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎవరూ కూడా ఏం మాట్లాడడం లేదు. కోర్టు ఉత్తర్వులు మాకు వచ్చాయా రాలేదా, ఏ కారణాల వల్ల దాన్ని కూల్చివేశారు, ఎందుకు కూల్చివేశామని ఇంతవరకు ఎవరు వివరణ అయితే ఇప్పటికైతే చెప్పలేదు. అయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏమిటంటే, లీజుకు తీసుకునే కార్యాలయాలు కట్టడం అనేది తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నో చోట్ల చేసింది కదా. తెలుగుదేశం పార్టీకి అదే కొత్తగా ఏం కాదు కదా. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలన్నీ ఎన్నో చోట్ల లీజుకు తీసుకున్న స్థలాల్లో వాళ్ళు నిర్మాణాలు చేపట్టారు, అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏమిటంటారు, అక్రమ నిర్మాణము అంటారు. అక్రమ నిర్మాణం అయితే అది కోర్టు తెలుస్తుంది. అక్రమ నిర్మాణం అవునో కాదో కోర్టు తెలుస్తుంది. అక్రమ నిర్మాణం అని కోర్టు తేలిస్తే మీరు కొట్టేయండి, దానికి ఏమి ఇబ్బంది ఏమి లేదు. ఎన్ని లేవు. జగన్ గారు కూడా పోయినసారి చేసిన తప్పు ఏమిటంటే, మీడియా సెంటర్ అనేది అక్రమ నిర్మాణం అని కొట్టేశారు. ఆయన కొట్టివేసిన ఆయన మరి ఈ 5 ఏళ్లలో అక్రమ నిర్మాణాలు పనిపట్టాడా? అక్రమ నిర్మాణాలు అన్నీ కూల్చివేశాడా? అంటే యాజ్ పర్ రూల్స్ ప్రభుత్వ ఆస్తుల్ని పరిరక్షణ చేసుకోవడము, ఈ చట్టపరంగా ఉండడం అనే కారణంతో ఆయన ఈ 5 ఏళ్లలో మళ్ళీ అందరూ చెప్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఉన్న లింగమనేని భవనమే అక్రమ నిర్మాణము కరకట్ట మీద అని ఇప్పటికీ చెప్తున్నారు. ఈయన ఏం చర్య తీసుకోలేదు. మరి చంద్రబాబు గారే అక్రమ నిర్మాణంలో ఉన్నప్పుడు వైసీపీ కార్యాలయాన్ని ఎలా కూలగొడతారు? అది వైజాగ్లో కూడా ఏదో నోటీస్ ఇచ్చారు, అక్కడ కూడా ఏదో అక్రమ నిర్మాణం. అంటే ఒకటి, జనము మీరు అక్రమమా సక్రమమా అనేదాన్ని ఆలోచించరు. జనం ఏమి ఆలోచిస్తారంటే, వీళ్ళు కూడా కక్ష సాధింపు రాజకీయాలు అంతే, ఆంధ్రప్రదేశ్కి బాగుపడదు, వాళ్ళు వస్తే వీళ్ళ మీద కక్ష సాధింపు, వీళ్ళు వస్తే వాళ్ళ మీద కక్ష సాధింపు, ఇంతే ఉంటుంది. కానీ దీనికి ఇక విముక్తి లేదు అని చాలామంది అనుకుంటారు. ఎందుకంటే అటు ఇటు కూడా ఎంత 10% ఓట్లే తేడా ఉండేది. ఈ 10% మంది ఎవరంటే కామన్ మ్యాన్ అతను. అంటే తెలుగుదేశానికి ఓటు వేసేవాళ్ళు, వైసీపీకి ఓటు వేసే సంఖ్య అలా ఉంచితే, మధ్యంగా ఆలోచించే వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, ఎన్నికలు వచ్చినప్పుడు అబ్బా ఈ గవర్నమెంట్ వద్దు, వీళ్ళు సరిగా చేయలేదు, వీళ్ళు సరిగా పాలించలేదు అని మూడ్ స్వింగ్స్ వల్ల చాలామంది ఇటు షిఫ్ట్ అవుతారు. జగన్ గారు గెలిచినప్పుడు అదే జరిగింది, జగన్ గారు ఓడిపోయినప్పుడు అదే జరిగింది. ఇప్పుడు ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారి మీద చాలామంది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎమోషనల్గా ఏవైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నా దాన్ని సమన్వయం చేసి బ్యాలెన్స్ చేసి రాష్ట్రాన్ని గాడిలో పెడతాడా, రాష్ట్రాన్ని ఆయన చెప్పిన పథకాల అమలు ఇవన్నీ చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ చేసే సమర్థత చంద్రబాబు నాయుడు గారికి ఉందని అనేక మంది నమ్ముతున్నారు యాజ్ ఆన్ టుడే. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా మళ్ళీ విధ్వంసం స్టార్ట్ అయ్యింది. అంటే ఏమిటి, వైసీపీ వాళ్ళు అక్రమంగా కట్టుకుంటే మేము చూస్తూ ఊరుకోవద్దండి, కూల్చండి. కానీ దానికి కూడా ఒక టైం ఉంది కదా. మీరు ఎన్నికయ్యి ఇంకా గట్టిగా 10 రోజులు కాలేదు,
మీరు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా మీకు రిజల్ట్ వచ్చి కూడా ఎన్నాళ్ళు అయింది గట్టిగా ఈరోజు 19 రోజులు అంతే కదా. ఈ రోజుల వ్యవధిలోనే అన్ని నిర్మాణాలన్నీ హఠాత్తుగా మీకు అక్రమ నిర్మాణాలన్నీ గుర్తుకొచ్చి వైసీపీ కార్యాలయాలు లేదా నిర్మాణంలో ఉన్న కార్యాలయాలు అవన్నీ కూల్చాలి అనుకుంటే దాన్ని ప్రతీకారం అనుకోకుండా జనం ఏమనుకుంటారు? జనం అలాగే కదా అనుకుంటారు. లేదు చంద్రబాబు నాయుడు గారు రావడము చాలా రూల్స్ ప్రకారం పనిచేస్తున్నారు. అవును, రూల్స్ ప్రకారం పనిచేయండి. మరి రాష్ట్రంలో ఒక్క అక్రమ నిర్మాణం కూడా లేకుండా చేయండి, మరి చూద్దాం. అదే చేయదలిస్తే ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అనేక మంది రాజకీయ నాయకులు ఇళ్లను కూలగొట్టాల్సి ఉంటుంది. పార్టీ ఎవరనేది కాదు, చాలామంది ఏదో ఒక రకంగా ఆక్రమించుకొని కట్టుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కార్యకర్తలు కానీ నాయకులు కానీ పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఆక్రమణలన్నింటినీ కూడా క్రమబద్ధం చెయ్యాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల భవనాలు కూలగొట్టాలి. మరి చేయగలరా? చేయలేరు కదా. కాబట్టి ఈ విధ్వంసం అనేది స్టార్ట్ చేస్తే అది ఆగదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వైసీపీ వాళ్ళు ఓడిపోయి ఏదో కొంచెం అలా ఉండిపోయారు మౌనంగా. అంటే ఆ ఓటమిని ఇంకా జీర్ణించుకోలేక మౌనంగా ఉండిపోతే వాళ్ళకి పని కల్పిస్తున్నారు. అయ్యా మీరేంటి, మీరు పని లేకుండా ఉన్నారు ఏంటి, మీరు రండి, రోడ్డు మీదకి రండి, మేము పని కల్పిస్తాము, మేము ఏదో ఒకటి కూలుస్తాము, ఏదో ఒకటి చేస్తాము, మీకు రండి, మీరెందుకు ప్రతిపక్షం అలా గమ్మునే కూర్చుంటే ఎట్లా? అసెంబ్లీలో ఎలాగో మాట్లాడలేరు, మీరు 11 మందే ఉన్నారు కాబట్టి అసెంబ్లీలో ఎలాగో మాట్లాడలేరు కాబట్టి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడండి మీరు బాగా, మేము రోజు కూడా కూలుస్తూ ఉంటాము. ఇంకా మేము పథకాలు, మహిళల ఉచిత ప్రయాణం ఇవన్నీ మేము మర్చిపోయినాము, అవి కదా మాడాల్సింది. అవి మాడకుండా ఇవి మాడడం మొదలుపెట్టాము అంటేనే జనంకి ఒక రకమైన విరక్తి వస్తుంది. వీళ్ళు కనుక ఇక్కడితో ఆపేసి ఈ విధ్వంసము కానీ ప్రతీకారం, ఒకవేళ తప్పులు చేస్తే చట్టానికి వ్యతిరేకంగా ఏం చేసినా మీరు చర్యలు తీసుకోండి, దాన్ని ఎవరు కాదనరు. కానీ పని కట్టుకొని వెతికి అంటే అన్నిట్లో లొసుగులు ఉన్నాయి. ఎక్కడ లేవు? మీ కార్యాలయాలన్నీ న్యాయంగా ఉన్నాయా? మీ కార్యాలయాలన్నీ లీజుకు తీసుకోలేదా? మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో మీరు తీసుకున్న భవనంలో రాజకీయ కార్యకలాపాలు చేస్తున్నారు కదా హైదరాబాద్లో. అది ఎన్టీఆర్ ట్రస్ట్ కదా, అక్కడ ఎన్టీఆర్ గారి ఆశయాల మేరకు ఇక్కడ పనులు జరగాలి ఏవైనా కూడా కార్యక్రమాలన్నీ. అలా లేదు కదా, అది ఒక రాజకీయ వేదికగా మరి చాలా కాలం అయింది కదా, ఎన్నైనా చెప్పొచ్చు ఇట్లా. కాబట్టి చట్టము న్యాయము వీటన్నిటిని మీరు నిర్వర్తిస్తే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ పని కట్టుకుని లొసుగులు విసిగి అవతల వారిని వేధించడం మొదలు పెడితే ఏమవుతుందంటే జనానికి వీళ్ళు అంతే వాళ్ళు అంతే ఎవరిని ఎంచుకోవాలరా బాబు అనే ఒక మూడు వస్తుంది వాళ్ళకి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏమిటంటే ఇవన్నీ కాదు ఆయన చేయాల్సింది. ఆయన తన పరిపాలన ఎలా కొనసాగిస్తారు, నిధులు ఎలా తెస్తారు, దీన్ని గాడిన పెట్టి ఎలా ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త వాతావరణాన్ని క్రియేట్ చేస్తారా, ఆయన చెప్పినట్లు పరిశ్రమలన్నీ తెస్తారా, ఉద్యోగాలు తెస్తారా, ఇవన్నీ జనం ఎదురు చూస్తున్నారు ప్రతిరోజు. ఇది మానేసి వాళ్ళు తిట్టుకునేది, వీళ్ళు తిట్టుకునేది, లేదంటే విధ్వంసం అనేది భవనాలు కూల్చేది. ఎన్నాళ్ళు కూలుస్తారు? మహా అయితే 10 భవనాలు కూలుస్తారు అంతే కదా. అందుకంటే ఏమైంది, ముళ్ళు కట్టుకుంటారు ఎక్కడో చోట. ఇంకా ప్రశ్నిస్తాను అన్న పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించట్లేదని కొంతమంది అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? మేము కక్ష సాధింపు ఉండదు అన్నారు. సరే, ఈరోజు తొలిసారిగా అసెంబ్లీలో మాట్లాడారు, బాగా మాట్లాడారు ఆయన. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారిని ఆయన ప్రశంసించిన తీరు కానీ ఆయన చాలా సింపుల్గా చెప్పింది ఏమంటే అల్లరి చేసేవాడిని క్లాసులో లీడర్ చేస్తామని అనడం కానీ ఇవన్నీ కూడా పాజిటివ్ సంకేతాలు. ఓహో, ఈయన కొంచెం బ్యాలెన్స్డ్గానే వ్యవహరిస్తాడు అని. మరి మీ ప్రభుత్వం పట్ల అంత విశ్వాసంతో ఓటేసి మిమ్మల్ని అన్ని సీట్లు గెలిపించి మీరేదో సానుకూలంగా ప్రజలకు ఏదో చేస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఎవరు లబ్ధిదారులైన పేదవాళ్లే కాదు, లబ్ధిదారులైన వాళ్ళే కాదు, మామూలు మధ్యతరగతి వాళ్ళు, మామూలు ఉద్యోగ వర్గాలు అందరూ కూడా ఈ గవర్నమెంట్ బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికి అనుగుణంగా మీ ప్రయాణం మానేసి మళ్ళీ పనికిమాలిన పనులన్నీ పెట్టుకొని ఈ లేని ఇష్యూస్ అన్నీ రోజు, అంటే జనం ఏం అడగకూడదనే మీ పథకాలు ఎప్పుడూ అడగకుండా రోజు ఏదో ఒక ఇష్యూ పెట్టారనుకోండి, వాళ్ళు తిట్టుకోవడం, వీళ్ళు తిట్టుకోవడము, ఆ భవనం కూల్చడం, ఈ భవనం కూల్చడం, దీని మీదే మాడుతూ ఉంటారు కదా. అసలు విషయాలు మర్చిపోతారు. అసలు మాడాల్సిన విషయాలు మర్చిపోయి మాడాల్సిన అవసరం లేని విషయాలన్నీ మాడుతూ ఉంటారు. కాబట్టి వైసీపీ వాళ్ళకి చేతి నిండా పని కల్పించాలి అనుకుంటే మీ ఇష్టం. జనం అయితే అన్నీ చూస్తూనే ఉంటారు. జనం ఏమి కళ్ళు మూసుకొని ఉండరు. కళ్ళు మూసుకొని లేరు కాబట్టే కదా మొన్న వైసీపీకి 11 సీట్లు ఇచ్చారు. మరి మీరు కళ్ళు మూసుకొని ఉంటారు అనుకుంటే మీ అమాయకత్వం అది. రైట్.
చూద్దాం సార్ మరి ఇంకెన్ని జరుగుతాయో ఇంకెంత పని అప్ చెప్తారో వైసీపీ వాళ్ళకి పని అప్పచెప్పడమే మొదలైతే ఇంకా అది చంద్రబాబు నాయుడు గారే కంట్రోల్ చేయగలరు దీన్ని. ఆయనే లేదు నేను కక్ష సాధించే దిశగానే వైసీపీ వాళ్ళని జైల్లో పెట్టారు కదా, నేను కూడా వాళ్ళ సంగతి ఏదో చూస్తాను అనుకుంటే అది జనంలో రాను ఒక్కొక్కటే ఈయన ఏదో శిశుపాలుడు అనేది ఒకటి మనం చెప్పారు కదా జగన్ గారు, అట్లా శిశుపాలుడు 100 తప్పులు చేస్తూ ఉంటే ఒక్కొక్క తప్పుని ఆయన లెక్క పెడుతూ ఉంటాడు శ్రీకృష్ణుడు. మీరు మొదటి తప్పు చేశారు వైసీపీ బిల్డింగ్ కొట్టి, ఇంకా 99 ఉన్నాయి మీకు. 99 జోలికి పోకుండా ప్రశాంతంగా మీకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావు, పరిశ్రమలు రావు, ఉద్యోగాలు లేవు, అవి లేవు ఇవి లేవు అని ఇంతకాలం మీరు చెప్తూ వచ్చారు కదా, అవన్నీ కల్పించండి. మీరు అవన్నీ కల్పిస్తే ప్రజలు ఆనందంగా ఉంటారు, అందరూ ఆనందంగా ఉంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.